ఇక రామ లక్ష్మణులను ఉద్దేశించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సార్. ఈ వ్యాఖ్యలపై ఒక కేసు కూడా నమోదైంది. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన రామ లక్ష్మణులు దక్షిణాదిలో ఒక పొలంలోకి ప్రవేశించి పండ్లను దొంగిలించి తిన్నారు. ఆ పొలం యజమాని గిరిజనుడైన రావణుడు పండ్ల దొంగతనంపై ప్రశ్నించడంతో వివాదం పెద్దదైంది. GSTతో కలిపి $2,000 కట్టాలని శూర్పణఖ చెప్పింది అని చెప్పి అంటే మీరు పెట్టంగా అది అనవసరమైన ఉదాహరణ. ఎందుకంటే ఇలా హిందూ మతం ఎంత గొప్ప సహనం కలిగింది అంటే హిందూ మతాన్ని ప్రశ్నిస్తూ చాలామంది చాలా మాట్లాడారు. మీకు రామాయణ కల్పవృక్షాన్ని రాసిన రోజుల్లోనే రామాయణ విషవృక్షం లాంటి గ్రంథాలు కూడా వచ్చాయి కదా. దేవాలయాలపై బూతు బొమ్మలు ఎందుకు అంటూ పుస్తకాలు వచ్చాయి కదా. అంటే హిందూ రిలీజియన్ ఎలోస్ దట్ కైండ్ ఆఫ్ ఎ డిసెంట్. మీకు హిందూ మతంలోనే ఆ ప్రశ్నించేటువంటి తత్వము ఎప్పటి నుంచో ఉన్నమాట నిజం, దాంట్లో అనుమానమే లేదు. మహాభారతమే ప్రశ్నతో మొదలవుతుంది. ఈవెన్ వేదవ్యాసుల శిష్యులు కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు. ప్రశ్నించడంలో తప్పు లేదు. కానీ ఈ రకమైనటువంటి డిపిక్షన్ ఏమవుతుంది అంటే కోట్లాది మంది ప్రజల మత విశ్వాసాలు ఎక్కడో చోట హర్ట్ అవుతాయి. సో ఇప్పుడు మీకు హిందూయిజంలో కాదు, ఈవెన్ వెస్ట్లో కూడా క్రిస్టియానిటీలో కూడా ఇలాంటి అవకాశాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఎందుకు యమగోళ సినిమా ఉంది కదా, యమగోళలో యముని ఎలా చూపెడతారు, అప్పుడు ఎప్పుడు వివాదం కాలే. యమగోళలో మీకు యముని ఒక అతి భయంకరుడుగా నమ్ముతారు కదా. యముని ఎట్లా చూపెడతారు, ఎమర్జెన్సీ, ఇకపై రద్దు అని, నరకంలో స్ట్రైకు, అసలు దేవతల్ని కూడా అనేక సందర్భాల్లో రకరకాలుగా చూపెడతారు. అంటే హిందూ మన ఏది సినిమాల్లో ఆ రోజుల్లో యమగోళ అయితే ఎన్టీ రామారావు సినిమా కదా ఫస్ట్ యమగోళ. సో అప్పుడు చాలా చూపెట్టారు, అప్పుడేమి ఇబ్బంది కాలేదు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రజల మత విశ్వాసాలు బలపడినటువంటి సందర్భం ఇది. ఈ సందర్భాన్ని గమనించకుండా ప్రకాష్ రాజ్ మాట్లాడడం వల్ల ఇబ్బందులు వచ్చాయి. ఏదో 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ క్రితమో ఇలా మాట్లాడితే అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే అప్పుడున్న కాంటెక్స్ట్ వేరు, అప్పుడున్న సమాజం వేరు, అప్పుడున్న రిలీజియస్ సెన్సిటివిటీస్ వేరు. సో అందువల్ల చేంజ్డ్ కాంటెక్స్ట్ ఆఫ్ రిలీజియస్ సెన్సిటివిటీస్ గుర్తించకుండా ప్రకాష్ రాజ్ ఈ రకంగా మాట్లాడడం వల్ల అనివార్యంగా ఇబ్బందులు పడతాడు, విమర్శలు ఎదుర్కొంటాడు. ఇది మొదటి ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు ఒక సోషల్ అండ్ ఎకనామిక్ అంశాలపైన అధికారంలో ఉన్న వారిని ప్రశ్నిస్తూ ధిక్కార స్వరాన్ని వినిపించేటువంటి వారిలో ప్రకాష్ రాజ్ ఒకరు. చాలా మంది సినిమా యాక్టర్లు ధైర్యం చూపెట్టకపోయినా ఈజ్ ఎ నోన్ క్రిటిక్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఒక క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ ప్లే చేస్తాడు. సో ఆ క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ ప్లే చేసే వాళ్ళు ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఏంటా జాగ్రత్త అంటే మనము చేసే విమర్శలకు జనం ఆమోదించాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు ప్రకాష్ రాజ్ వ్యూహాత్మకంగానైనా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు కూడా అంగీకరించాలి కదా. ఇప్పుడు సమస్య ఏమవుతుంది అంటే GSTని ప్రశ్నించే క్రమంలో ఇలా బహుశా మరి ఏది ఉద్దేశమో తెలియదు నాకు. ఇప్పుడు రామాయణాన్ని ముందుకు తీసుకొస్తే ఏమవుతుంది, అల్టిమేట్గా ఇష్యూ కోట్లాది ప్రజల విశ్వాసాలకు సంబంధించింది కదా. ఈ దేశంలో రాముడు దేవుడు, ప్రపంచ భారతీయులకు ఒక దేవుడు, మర్యాద పురుషోత్తముడు. రాముని పట్ల ఉండేటువంటి ఒక ఇమేజ్ వేరు. రాముడు అంటే ఏదో పళ్ళను దొంగిలించే వ్యక్తి. అయితే ఇందులో కూడా రాముడు మనం తినకూడదు, ఇది వేరే వారిది అని ధర్మశాస్త్రం చెప్పినట్టు కూడా చెప్పాడు ప్రకాశ్. ఎందుకు గమనించండి, రాముడు ఏదో దొంగతనం చేస్తాడనే చెప్పలేదు. అసలు రాముడు వద్దంటాడు, వారిస్తాడు, ఇది వేరే వాళ్ళది, మనం తినకూడదు, వాళ్ళ అనుమతి లేకుండా అని కూడా అంటారు. సో అందువల్ల ఆ మేరకు రాముడు ధర్మశాస్త్రాలు చెప్పారు. రావణుని కూడా తింటే తినండి ఆకలితో ఉన్నారు పాపం అంటారు అని కూడా ఉంది. సో బట్ ఏదన్నా ఆ అనవసరం ఆ కాంటెక్స్ట్, ఇలాంటి కాంటెక్స్ట్ తీసుకొస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ని విమర్శించే వారికి ఇది ఒక బలమైన ఆయుధం అవుతుంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ రేపు ఏదైనా ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తే అది పక్కకు పోయి ఇంకో ఈయన యాంటీ హిందూ కనుక ఇలా మాట్లాడుతున్నాడు అనేటువంటి ఒక ముద్ర వేయడానికి అవకాశం ఉంటుంది. పబ్లిక్ డొమైన్లో ఉన్నవారు ఎవరైనా పబ్లిక్ స్పేస్లో కోట్లాది మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు మనం అంగీకరించాలి. అప్పుడే కదా మనం చెప్పేది. రెండవది. మూడవది, రిలీజియన్ వేరు, ఫండమెంటలిజం వేరు. రిలీజియన్ వేరు, కమ్యూనలిజం వేరు. రిలీజియన్ ఎప్పుడు కూడా గౌరవించాలి. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. ప్రకాష్ రాజ్ నమ్మడు, ఈజ్ ఎన్ ఎథిస్ట్. కానీ నమ్మేవారి విశ్వాసాలని కూడా ప్రకాష్ రాజ్ గౌరవించాలి కదా.
సో మీరు నమ్మని వారు నాస్తికుల విశ్వాసాలను గౌరవించాలి అని అంటున్నప్పుడు మరి నమ్మని వారు నాస్తికులు కూడా దేవుని నమ్మేవారి విశ్వాసాలని గౌరవించాలి కదా. ఇష్యూ ఈ దేశంలో దేవుడు ఉన్నాడా లేడా అనే ఇష్యూ కాదు కదా. దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు ఉన్నా పేదరికం ఎందుకుంది అని ప్రశ్నించాలి. దేవుడు ఉన్నా అసమానతలు ఎందుకు ఉన్నాయి, దేవుడు అంగీకరిస్తాడు ఈ అసమానతల్ని అనాలి. అందువల్ల నిజంగా చెప్పాలంటే హిందూ ఆధ్యాత్మిక వాంగ్మయంలోనే ప్రస్తుతంలో జరుగుతున్న అనేక పరిణామాల్ని ప్రశ్నించడానికి హిందూ ఆధ్యాత్మిక వాంగ్మయం అపూర్వమైన అవకాశాన్ని ఇస్తుంది. మీకు రామాయణం తీసుకోండి, భారతం తీసుకోండి, పురాణ ఇతిహాసాలు తీసుకోండి, ప్రస్తుతం జరుగుతున్న విద్వేష రాజకీయాలకు ఆ ప్రశ్నించడాన్ని క్రిమినలైజ్ చేస్తూ డిసెంట్ను క్రిమినలైజ్ చేసేటువంటి రాజకీయాలకు హిందూ ధర్మశాస్త్రాలే వ్యతిరేకం. నేను చెప్పాలి, నేను చాలాసార్లు ఉదాహరణతో కూడా చెప్పాను. ఇప్పుడు విద్వేషం ఈరోజు విపరీతంగా పెరుగుతోంది. మనం చూసాం దీపక్ వ్యవహారం, ఉత్తరాఖండ్లో ఒక ముస్లిం వ్యాపారిని వచ్చే గ్రూప్ కొడితే అభ్యంతరం చెప్పినందుకు దీపక్ని ఎలా బెదిరించారు అని. అసలు మన భగవద్గీతలో చెప్తున్నారు కదా, నాకు 7వ అధ్యాయం 21వ శ్లోకంలో అసలు ఎవరికి ఎవరి మందు విశ్వాసం ఉన్నా వారిలో వారి యందు విశ్వాసాన్ని నేనే కలిగిస్తున్నాను అర్జున అని చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ. సో మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియని ఉపనిషత్తులు చెప్తాయి. అందువల్ల హిందూ ఆధ్యాత్మిక వాంగ్మయంలోనే అనేక గొప్ప విషయాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని సమాజాన్ని మార్చడానికి, ప్రస్తుతంలో ఉన్న రాజకీయ ధోరణులను ప్రశ్నించడానికి అద్భుతమైన అవకాశం ఉంది కదా. ధర్మం వైపుగా ఉండమని చెప్పారు కదా, న్యాయం వైపుగా ఉండమని చెప్పారు కదా. సో అందువల్ల మీకు అది ఆ ఆపర్చునిటీ కోల్పోతాం. ఎప్పుడైతే మతాన్ని వ్యతిరేకించడం మొదలు పెట్టామో, మతంలోని ఆధ్యాత్మిక వాంగ్మయాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు మనం వ్యతిరేకించాల్సిన ధోరణులను వ్యతిరేకించకుండా అయిపోతుంది. దాంతో పాటు ఇంకేం సమస్య వస్తుంది అంటే, మీకు దీనివల్ల ఏమవుతుంది అంటే ఫండమెంటలిజం వ్యతిరేకించడం డిజార్మ్ అయిపోతుంది. ఎందుకంటే మతోన్మాదాన్ని, మత ఛాందస్తవాదాన్ని వ్యతిరేకించే క్రమంలో మతాన్ని అవమానించాము, మతంలోని ఒక గొప్ప పురుషుల్ని, గొప్పవాడిని మనం అవహేళనగా మాట్లాడామనుకోండి, సో మతోన్మాదానికి, మత ఛాందస్యవాదానికి బలం పెరుగుతుంది. అందువల్ల ప్రజలు రిలీజియస్, ఇండియా ఈజ్ ఎ డీప్లీ రిలీజియస్ సొసైటీ. మనం ఎక్కడ పనిచేస్తున్నాం, మన నాస్తికుల మధ్య లేము. మనం ప్రకాష్ రాజ్ కూడా గుర్తించాల్సింది ఏంటంటే, ప్రకాష్ రాజ్ నాస్తికుడు కావచ్చు, కానీ ఆయన పనిచేస్తున్న భారతీయ సమాజం నాస్తిక సమాజం కాదు. భారతీయ సమాజంలో 1% కూడా ఉండరు నాస్తికులు. భారతీయ సమాజం ఇస్ డీప్లీ రిలీజియస్, అందులో డీప్లీ హిందూ రిలీజియస్. సో దీన్ని మనకు దేవుణ్ణి నమ్మకుండా ఉండే హక్కు ప్రకాష్ రాజ్కి ఎంత ఉందో, దేవుణ్ణి విశ్వసించే హక్కు కోట్లాది ప్రజలకు కూడా ఉంది కదా. మరి వారి విశ్వాసాలను కూడా గౌరవించాలి కదా. ఏదన్నా ఆధునిక పరిస్థితులకు వ్యతిరేకంగా ఉంటే ప్రశ్నించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు గుడ్డు పైన ఆధ్యాత్మికవేత్తలు మాట్లాడిన దాన్ని ప్రశ్నిస్తూ నేను మాట్లాడాను, నన్ను చాలా మంది తిట్టుకుంటూ కూడా వీడియోలు పెట్టారు. బట్ స్టిల్ ఐ స్టాండ్ బై ఇట్. ఎందుకంటే ఆధునిక జీవనానికి, శాస్త్ర విజ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్నవి ఆధ్యాత్మిక వాంగ్మయంలో ఉన్న, ఆధ్యాత్మిక లిటరేచర్లో ఉన్న, అది ఇప్పుడు ఉన్న పరిస్థితులకు వర్తించదని గౌరవంగా పక్కకు పెట్టచ్చు. దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. ఇలా ఎందుకు అన్నారు అని అనాల్సిన అవసరం లేదు. కానీ అది ఇప్పటికీ రిలవెంట్ కాదు అని పక్కకు పెట్టచ్చు, తప్పేమీ లేదు. కానీ బట్ ఆధ్యాత్మిక విషయాలలో ఉన్న మంచిని కూడా మీరు డిజైన్ చేసుకుంటారనే భావన పెరిగితే దట్ విల్ ఓన్లీ స్ట్రెంగ్థెన్ ద ఫోర్సెస్ ఆఫ్ కమ్యూనలిజం, ఫోర్సెస్ ఆఫ్ ఫండమెంటలిజం. సో అందువల్ల ప్రకాష్ రాజే కాదు, ఎవరైనా పబ్లిక్ డొమైన్లో ఉన్నవారు వీ హ్యావ్ టు రియలైజ్ ద ఫ్యాక్ట్, మనం ఏ సమాజంలో బతుకుతున్నాం. మన నాస్తిక సమాజంలో బతకడం లేదు. మనం ఎవరి కొరకు బతుకుతున్నాం? సో మన నాస్తికుల కొరకే బతకడం లేదు. ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది దేవుణ్ణి విశ్వసించే వారిలో ఆకలి ఎందుకుంది, పేదరికం ఎందుకుంది, నిరుద్యోగం ఎందుకుంది, వెనుకబాటుతనం ఎందుకుందని ప్రశ్నించాలనుకున్నప్పుడు ఆ కోట్లాది మంది ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ ప్రశ్నించాలి. లేకపోతే ఏమవుతుందంటే, మనం ఏ ప్రజల గురించి అయితే మాట్లాడుతున్నాం అనుకుంటున్నామో ఆ ప్రజల నుంచి మనం వేరు చేసేటువంటి అవకాశం ఉంది, దూరం పెట్టే అవకాశం ఉంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించని వ్యాఖ్యలు. అందువల్ల కాంటెక్స్ట్ ఉండాలి. మీకు చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. దానికి రామాయణము, రాముల వారిని తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎస్ సార్.